బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జరిగిన అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడా నాణ్యత లేని మద్యం కనిపించకూడదని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి విచ్చలవిడిగా దోచుకుందని అన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త పాలసీని తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, కొత్త పాలసీ మద్యం పాలసీ రూపకల్పనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కొత్త మద్యం పాలసీని రూపకల్పన చేసేందుకు ఏపీ సర్కార్ కీలకంగా ప్రయత్నాలు చేస్తోంది. 6 రాష్ట్రాలను అధ్యయనం చేసేందుకు 4 బృందాలతో కమిటీ వేసింది. మరోవైపు ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ నిర్వహించాలని చెప్పి కూడా చంద్రబాబు మరోసారి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు తీసే విధంగా నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మద్యం రేట్లని విచ్చలవిడిగా పెంచి ప్రజలు దోచుకుంటే చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిక జారీ చేశాడు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూడా సమగ్రమైన అధ్వానం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని కూడా రూపకల్పన చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో మరొకసారి దానికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో నాణ్యమైన మద్యం మాత్రమే లభించాలి, నాణ్యత లేని ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుగునే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పాలై వేల మంది చనిపోయిన సంఘటన గత ప్రభుత్వంలో జరిగింది. వీరందరినీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. అటువంటి పరిస్థితులు మళ్లీ తిరిగి రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేది కొత్త ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.